మొత్తం మంత్రులందరినీ పీకి వదలబడేసి మళ్ళీ కొత్త మంత్రులను పెట్టుకోవడం అన్నటువంటి కాన్సెప్ట్ ఒకనాడు ఎన్టీ రామారావు చేశారు. అంటే పాతోళ్ళలో కొంతమందిని మళ్ళీ కొత్తగా మంత్రివర్గ విస్తరణ అన్నట్టు పునర్వ్యవస్థీకరణ. చంద్రబాబు నాయుడు అట్లా చేయరు. కొంత స్పేస్ ఉంచుకుని కొంతమందిని యాడ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పి మరి 2.5 ఏళ్ళకు ఒక మంత్రివర్గం, 2.5 ఏళ్ళకు ఒక మంత్రివర్గం, 2.5 ఏళ్ళ తర్వాత ఒక 5-6 నెలల తర్వాత చేసుకొచ్చారు. అందులో 3 వంతుల మందిని పాతోళ్ళని పెట్టి 1 వంతు మందిని మార్చినందుకు ఒక వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భం చూసాం. అయితే ఇప్పుడు బాబు గారి మీద ఒత్తిడి, నాగబాబుని మంత్రివర్గంలో తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడో మొన్న దసరాకే చెప్పేశారు, ఉగాదికే. ఆ ఉగాది అయిపోయింది, మళ్ళీ ఉగాది కూడా రాబోతుంది. అలాగని పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తున్నారు లేదో ఆయనకే తెలియాలి, వాళ్ళిద్దరికే తెలియాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు, అయ్యన్న పాత్రుడు ఇద్దరూ కూడా స్పీకరు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఇద్దరు మంత్రి పదవులు కావాలని కోరుకుంటున్నారట. ఇద్దరితో ఒక సమస్య ఉంది. ఇద్దరు మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళే, దబాయించి మాట్లాడగలిగిన వాళ్ళు, చక్కగా అర్థమయ్యేలా మాట్లాడగలిగిన వాళ్ళు, అచ్చ తెలుగులో మాట్లాడగలిగిన వాళ్ళు. యాక్చువల్గా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ వీళ్ళిద్దరు రాజకీయాలు ఓపెన్గానే మాట్లాడేస్తున్నారు. ఇలాంటి వీళ్ళకి కనుక మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వకపోతే ఒక సమస్య, ఇస్తే మరొక సమస్య. ఇది సాక్షి మంత్రి పదవులే ముద్దు అంటూ ఒక స్టోరీని రాసుకొచ్చినటువంటి నేపథ్యంలో బాబు గారికి అయితే ఇంకా ఒక్కసారి అది కెలికితే చాలా జరుగుతాయి. ఏమవుతుందో చూడాలి.